మీరు ఇలాంటి వాళ్ళని డిబేట్ లో తీసుకోవద్దు ఫస్ట్. ఉపేంద్ర గారు ఆయన పిటిషన్ వేశారు కదా, దాంట్లో ఉద్దేశం అనేది నీ బాధ ఒక శ్రీను ఒక నిమిషం మాధవరెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే నీకు రాజ్యాంగం గురించి జీరో నాలెడ్జ్ అనే విషయం నాకు అదే అర్థమైంది. మిగతా సోదరులకు అర్థమైందో కాలేదంటే నీకు జీరో నాలెడ్జ్. నీకంతా ఎవడో రాజ్యాంగం మాధవరెడ్డి విను, రాజ్యాంగంలో ఎక్కడైనా కులాలకు రిజర్వేషన్ అని ఉందా, లేకపోతే ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఉన్నాయా? అసమానతలకు రిజర్వేషన్ అదే చెప్తున్నా కదా బ్రదర్, అందుకే చెప్తున్నా కదా. ఎవరు చెప్పింది నీకు? నాకు ఆయన చెప్తాడు. తెలియక మాట్లాడకు మాధవరెడ్డి. అరే మీకు ఎవరు చెప్పారు? నాకు ఆయన చెప్తాడు కదా. విను ఫస్ట్. నీకు రిజర్వేషన్ మూల సూత్రం నిలవనప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేందో చెప్పరాదు. నేను చెప్తున్నా విను. రిజర్వేషన్ మూల సూత్రం ఎక్కడి నుంచో వచ్చింది అంటే, వెనుకబడిన వాళ్ళని, అట్టడుగున వాళ్ళని, నెట్టివేయబడిన వాళ్ళని, అసమానతలకు గురైన వాళ్ళని, అట్రాసిటీ, రిజర్వేషన్ ఇన్ ద సెన్స్ అట్రాసిటీ గురైన వాళ్ళని, లేకపోతే అట్టడుగున ఉన్న కులాలకు మాత్రమే రిజర్వేషను. దీనికి వచ్చేసి కొత్త భాష పెట్టింది. ఎవడైనా, ఏ వెలమ కానీ, రెడ్డి కానీ, బ్రాహ్మణ కానీ, చౌదరి కానీ, ఎవడైనా ఈబీసీ రిజర్వేషన్ మాకు వద్దని పోయినోడు ఒక్కడున్నాడా? అసలు ఈబీసీ రిజర్వేషన్ ఏ రాజ్యాంగ అనుగుణంగా? మాధవరెడ్డి విను ఫస్ట్. నువ్వు ఇంత మాట్లాడినావు కదా, మేము విన్నాం కదా. నేను మాట్లాడేది నువ్వు విను. వినకపోతే గెలిపో, వినవా ఫస్ట్. నీకు రాజ్యాంగ సూత్రం, నీకు రాజ్యాంగం తెలియదు, నీకు చదివేం చదివినవో తెలియదు. నేను ఒక డాక్టర్ని, సూపర్ స్పెషాలిటీ డాక్టర్. నేను భారతదేశంలో కాదు ఇతర దేశాల్లో పనిచేసి వచ్చాను. భారత రాజ్యాంగం గురించి నేను పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కండవ కట్టుకోకుండా, ఏ రాజకీయ పార్టీకి సొత్తు కాకుండా ఎవరి దగ్గర పోయి కనీసం ఫోటో కూడా నాకు చెప్పరాదు. నువ్వు వక్రీకరించి చెప్తున్నావు. రాజ్యాంగాన్ని ఎక్కడ రాజ్యాంగం లోపల ఎక్కడ ఆర్థిక విధానాల పైన ఉన్నాయా? రాజ్యాంగం ఎక్కడ ఆర్థిక పరమైన విధానాల మీద రిజర్వేషన్ ఉన్నది? దాన్ని క్రిమిలేయర్ అంటారు. క్రిమిలేయర్ మీద ఉందా? క్రిమిలేయర్ మీద ఉన్నదా? క్రిమిలేయర్ అంటే ఈ రోజు దాన్ని ఈవెన్ మాదిగోళ్ళ దాంట్లో కూడా, నేను మాదిగోళ్ళ దాంట్లో కూడా ఆర్థిక పరమైన అవకాశాలు చేజిక్కించుకున్న ఒక్కని కుటుంబంలో నుంచి పదే మినిస్టర్లు అయిన వాడు మాలో లేడా? మాదిగోళ్ళు లేడా? మరి ఎందుకు ఏబీసీ వర్గీకరణ జరిగింది? మాలకు ఎందుకు ఏబీసీ వర్గీకరణ జరిగింది చెప్పు. మాట్లాడుతున్నావు విను ఫస్ట్. మర్యాదగా మాట్లాడు బ్రదర్, మర్యాదగా మాట్లాడు. ముందు నువ్వు కోర్టుగాడు గీటుగాడు మర్యాదగా మాట్లాడు అంటున్నా. నువ్వు మర్యాద మాట్లాడి నేర్చుకో. నేను డాక్టర్ చదివినాను. అరే మాదిగా మాలకు ఏబీసీ వర్గీకరణ ఎందుకు జరిగింది చెప్పరాదు. నువ్వు ముందు ఏబీసీ వర్గీకరణ మాదిగా మాలకు ఎందుకు ఏబీసీ వర్గీకరణ జరిగింది చెప్పరాదు. ఎక్కడ లేదు. ఆ వర్డ్కు విలువనే లేదు. ఇక్కడ అంటరానితనానికి, అమానుషత్వానికి, అట్టడుగున ఉన్న వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్. అది కూడా 10 సంవత్సరాలే. 10 సంవత్సరాల రిజర్వేషన్ను పెంచి పోషించి ఈ రోజు వరకు పట్టుకొచ్చిన వాడు ఎవ్వడు? ఏ రాజకీయ నాయకులు తీసుకొచ్చిండ్రు? ఎవ్వరు అడగలేదు. దీని అసమానతలను సమానత్వంగా చెయ్యాలి. ఈరోజు ఆర్థిక పరమైన సమానత్వం లేదు, విద్యాపరమైన సమానత్వం లేదు, ఉద్యోగాలలో సమానత్వం లేదు, ఈరోజు మన భూములలో సమానత్వం లేదు. ఎక్కడ సమానత్వం లేకుండా ఈరోజు నీకు రిజర్వేషన్కి రాగానే మేం పేదవాళ్ళము. నీ ఓసీలలో ఉన్న ఓసీలలో ఉన్నదే 10% లేదు. 10% ఈబీఎస్ ఎక్కడ వచ్చిందా నాకు అర్థం కాదు. నీకు జనాభా లెక్కలు, ప్రభుత్వం జనాభా లెక్కల మీద నమ్మకం లేదు. ఎవరైనా ఓసీలు 10% రిజర్వేషన్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటోళ్ళు, ఇష్టం ఉన్నట్టు మీరు జనాభా లెక్కలు మీరే సృష్టించడందుకు తెలివి లేకుండా మాట్లాడక నీకుందా తెలివి అంటున్నా. అరే జనాభా లెక్కల 18% ఓసీలు అని చెప్తా ఉంటే నువ్వు 10% ఎట్లా చెప్తావు? స్క్రిప్ట్ చెప్పకు. నువ్వు చెప్తున్నావు సుత్తి, నీ రామాయణం చెప్తున్నావు. వీడ పనికిరాని రామాయణం. ఆన్సర్ చెప్పు. ఈబీఎస్ కు వాల్యూ ఉన్నదా? ఈబీఎస్ ఎందుకు వచ్చి నెత్తి మీద కూర్చున్నది రోజు? అసమానతలు 50% లో ఉందా, లేకపోతే ఎక్స్క్లూడెడ్ 50% లో ఉందా? అది చెప్పు. నీకు అది తెలియదు.
ఇది తెలియదు. 50% లేదు. తెలియదు. అసమానత నేను ఇచ్చిన మాధవ్ 50% రిజర్వేషన్ లో లేదు. నీకు నువ్వు సోది చెప్పక మాధవ్ రెడ్డి, నువ్వు చెప్తున్నదంతా నువ్వు చెప్తుంది ఏంది చెప్పరాదు, నువ్వు చెప్తుంది ఏంది చెప్పరాదు. నీకు జనాభా లెక్క ఎంత ఉందో తెలియదు, ఓసీల లెక్క ఎంత ఉందో తెలియదు, ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరిగిందో తెలియదు. అవమానపరచకు. ఇది రెడ్డిలకు, ఆ బీసీలకు, రెడ్డిలకు, ఆ ఎస్సీలకు జరుగుతున్న పోరాటం కాదు. మాధవరెడ్డి అనే ఒక కోవర్టు, కాంగ్రెస్ కోవర్టు ఇది ఆడుతున్న డ్రామా. తలకాయ నాదా నీకు? నేను కాంగ్రెస్ కోవట నీకు తెలుసా? ఈ డ్రామాను ఎవరు పడతాడు? కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏంది ఆ కోవట్లు? ఈ డ్రామాను ఎవరు చూడాలయ్యా? ఈ ఏది రోజు పడుతుంది ఎవరు మాట్లాడేది చూడాలి? బ్రదర్? నీ నోటుకు వచ్చినట్టు ఏది పడుతుంది ఏం మాట్లాడతావు? ఎవరు కాంగ్రెస్ కోవట్టు? నీ పుట్టు పూర్వత్రాలు మొత్తం తెలుసు నాకు. నువ్వు ఎక్కడ చెప్పు, మాట్లాడు. నువ్వు ఎవరి కోసం వచ్చినావు, ఎందుకోసం మాట్లాడు. చేస్తున్నావు? మాట్లాడు, తెలిస్తే మాట్లాడు, ఇష్టమని మాట్లాడు, పుట్టుపూర్వతలు మాట్లాడు అంటున్నా. 25% తలకాయ లేనోడా మాట్లాడతావు? డాక్టర్ చదివినట్టు ఇది జరిగేది లాస్ట్ అదే. మాధవరెడ్డి గారు ఓ దళిత మేధావిని బ్రదర్, ఏం జరుగుతుందో ఏం జరగాలో మాకు కూడా తెలుసు. మీ ఇష్టం మాట మాట్లాడుకుంటే ఏం మాట్లాడండి లేదు ఉంది అంటే నన్ను మాట్లాడేవు, నేను మాట్లాడిస్తాను. నువ్వు మాట్లాడేది కాంగ్రెస్ కోవటం, నువ్వు ఇట్లా మాట్లాడతావు బ్రదర్. నీకు రిజర్వేషన్ శాతం ముందు వసూలు తెలియదు, కాంగ్రెస్ కోవట అంటావు, ఏది పడుతుంది మాట్లాడతావు, మాట్లాడి అంటావు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో పెడదాము ఈ చర్చ, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో పెడదాం అంటున్నా. ఏం మాట్లాడతావు నువ్వు? అరే ఎవరు దాక్కొని తిరుగుతున్నాడు? ఎందుకు దాక్కొని తిరుగుతారు? ఎన్ని రోజులు ఏడ కనపడుతున్నావు దా ఒకసారి. అరే ఉండేదే జనంలా, నువ్వు ఏం మాట్లాడతావు సీనన్నా? నీకన్నా ఎక్కువ జనం నేను ఉంటా. మాధవరెడ్డి అన్న అరే వస్తా బరాబర్ వస్తాను. బెదిరిస్తున్నావు ఏంది? నువ్వు బెదిరిస్తావు అనుకుంటున్నావు ఏంది? బెదిరిస్తావా అంటే అడుగుతున్నా. కాదు, 10 మందికి సేవ చేసేటోళ్ళు, 10 మందికి పట్టాడు అన్నం పెట్టేవాళ్ళు రెడ్డి జాతి. అలా నువ్వు లాజిక్ మన సింపతి కొట్టకల్లా. కానీ జాతికి కలంకం తెస్తున్నావు. అరే ఎవరి మాకు కూడా హక్కులు ఉన్నాయి, మా హక్కులు నశిస్తున్నాయి, మేము పోరాటం చేస్తున్నాం. రెడ్డి జాతి కలంకం చేస్తున్నావు. సంబంధం ఉందానే? మాధవరెడ్డి గారు ఒక నిమిషం మీరు ఉండండి. మాధవరెడ్డి గారు సంబంధం లేని మోడ్స్ అని నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నావు. ఒక్కదానికైనా మూల శ్రీనివాస్ గారు మీకు మాట చెప్తున్నాను, చెప్పండి. ఎప్పుడైనా నన్ను పిలిస్తే బ్రెయిన్ తో పెట్టండి, కొట్లాడుకుందాం, మాట్లాడుకుందాం. బ్రెయిన్ లేనంతో పెడితే వేస్ట్. బ్రెయిన్ ఉంది, నీకు బ్రెయిన్ ఉందే. ఇలా ఓసీలు 45% అంటే మీ 45% అని ఇష్టం మాట్లాడితే మాట్లాడతావు. మాధవరెడ్డి గారు మాట్లాడుకుంటా మా బ్రెయిన్ లేదంటావు. మాధవరెడ్డి గారు ఒక నిమిషం. జయరామ్ గారు గురించి కొట్లాడింది నేనే. జయరామ్ గారు రేవంత్ రెడ్డి గురించి రెడ్డి కొట్లాడలేదు నేను. అరే రేవంత్ రెడ్డి గురించి మాకేం బ్రదర్? అది పార్టీ, మాకు సంబంధం లేదు కదా. ఆ రాజకీయ పార్టీలకు మాకే సంబంధము. ఈ రోజు రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ లో ఎంతమందికి గెలిచిండ్రు, ఎంతమంది పోస్టులలో ఉన్నారు, దాని గురించి మాట్లాడా. ఉంటారు, బరాబర్ ఉంటారు. వాళ్ళు ప్రజలకు సేవ చేసి ఉంటారు. నీకేం నొప్పి అంటున్నా? ఉన్న చైర్మన్ నువ్వు కూడా ప్రజలకు సేవ చేయి. నువ్వు కూడా ఇలా ఎలక్షన్ కొట్లాడు. నువ్వు కూడా రాజకీయ పార్టీ పెట్టుకో. నువ్వు కూడా రాజకీయ పార్టీతో కొట్లాడు. ప్రజలలో ఉండగా నువ్వు ఇష్టం మాట్లాడుతా, నేను ఎన్నో మాట్లాడుతా. మాధవరెడ్డి గారు ఒక నిమిషం. జయరామ్ గారు ఉపేంద్ర గారు అన్నట్టు రెడ్లు అంటే 10 మందికి అన్నం పెట్టే వాళ్ళు, మంచి చేసే వాళ్ళు, ఓకే. దాంట్లో కూడా మనం ఎవడు అన్నం పెట్టలేదు నన్ను తప్ప అన్న, దయచేసి తప్ప మాట్లాడు. ఎవడు అన్నం పెట్ట కూలి పని చేసుకొని బుచ్చం వేసినాడు, కూలి ఇచ్చిన అన్నం ఎవడ పెట్టిండు? నేను ఏమన్నా అంత అవగాహన ఉంది నాకు, అంత అవగాహన ఉంది సమాజం మీద, అంత అవగాహన ఉంది. మిడిమిడి జ్ఞానము ఏదో ఇంత. ఎవరికి అన్నం పెట్టలేదు. నువ్వు ఊర్లో గ్రామాలలో పోతే తెలుస్తుంది ఎవరికి. మాధవరెడ్డి గారు నేనేమంటున్నా, ఉపేంద్ర గారు సరే నేనేమంటున్నా, ఎవరికి అన్నం పెట్టలేదు. నేనేమంటున్నా, అన్నం పెట్టేవాడు జాతిలో ఉంటే అన్నంలో మట్టి పోసేవాడు కూడా ఉంటాడు జాతిలోనే అంటున్నాడు నేను అనేది. ఇప్పుడు రెండో కోవకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. చర్చ అంతా కూడా మంచి చేసే వాళ్ళు ఇట్లాంటి ఏమి ఉండదు. మంచి జరుగుతున్నప్పుడు చెడు చేసేవాడు రెడీగా ఉంటాడు. వాడు ఇప్పుడు రెండో సంబంధించిన కోవాడు. ఇప్పుడు మీరు పెట్టే డిబేట్ అంతా కూడా మాట్లాడిస్తున్నది అంతా కూడా ఇప్పుడు 10 మందికి నువ్వు ఇప్పుడు ఏదైనా మళ్ళీ నేను మొదటికి అదే చెప్తున్నా. నేను ఈ చర్చ మొత్తం కూడా ఇదైపోయింది. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏం జరగబోతున్నది అనేది చర్చ. దాంట్లో వాళ్ళు ఏం తీసుకోబోతున్నారు, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి కృష్ణమూర్తి కేసు కానీ, లేకపోతే వికాసరావు, కిషన్ రావు గవాలి కేసులు కానీ, లేకపోతే సురేష్ మహాజన్ కేసులు కానీ మాట్లాడాలి మనం. జరిగింది ఏంది, జరగలేదు ఏంది. కానీ రిజర్వేషన్ మూల సూత్రం వచ్చేసి ఇది ఆర్థిక పరమైన విషయాల మీద కాదు.
నేనేమంటున్నా? అట్టడుగున నెట్టివేయబడిన అంశాల మీద మాత్రమే సూర్యారావు అన్న మాట్లాడు నువ్వు. సూర్యారావు గారు, సూర్యారావు గారు